ప్రపంచవ్యాప్తంగా మద్య వినియోగం తగ్గుతోంది. తాగుడు వల్ల వచ్చే రోగాలు, ఆ రోగాల వల్ల ఆస్పత్రులు, ఆస్పత్రుల వల్ల అనారోగ్యాలు, ఆ పైన తగలేసుకుంటున్న సొమ్ముల్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా లిక్కర్ కన్జంప్షన్ తగ్గుతుంటే, దో అదేదో పులిని చూసి నక్క వాతల పెట్టుకున్నట్టుగా వాళ్ళెవరినో చూసి మనకిక్కడ లిక్కర్ తాగకపోతే తప్పన్నట్టుగా ప్రచారం చేసి, స్కూలు పిల్లలతో సహా తాగడం అలవాటు చేస్తున్నటువంటి సంస్కృతి, సంస్కారం పతాక స్థాయికి చేరిన వేళ తాగిన తర్వాత వాడికి నియంత్రణ ఉండదు అనడానికి సాక్ష్యం. కన్న తల్లి తాగిన మత్తులో మంచినీళ్లు అడగ్గానే తెచ్చివ్వలేదని కొట్టి చంపిన ఉదంతం. ఇది తాగుడు తెచ్చిన దరిద్రానికి సజీవమైనటువంటి సాక్ష్యం. మంచినీళ్ళు ఇవ్వలేదనే కోపంతో పిఠాపురంలో జరిగింది. ఓ కొడుకు తన తల్లి మీద దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె 10 రోజుల పాటు మంచాన పడి నరకయాతన అనుభవించి చివరికి కన్నుమూసింది. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. పిఠాపురం మండలం చిత్రాడకి చెందిన పెంటా త్రిమూర్తులు, నాగమణి దంపతులకు 2 కుమారులు. త్రిమూర్తులు కూరగాయల వ్యాపారి. త్రిమూర్తులు వీళ్ళు వీళ్ళిద్దరూ నా దంపతులు త్రిమూర్తులు, నాగమణి. వీళ్ళ త్రిమూర్తులు కూరగాయల వ్యాపారి. వీళ్ళ పెద్ద కొడుకు గతంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. చిన్న కొడుకు రాజుబాబు జులాయిగా తిరుగుతున్నాడు. నెల 9న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజుబాబుకి తల్లి నాగమణి భోజనం వడ్డించగా తింటూ ఫ్రిడ్జ్లో చల్లటి మంచినీళ్ళు తేవాలని ఆమెకు చెప్పాడు. ఆ మరో గదిలో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మంచినీటి బాటిల్ తేవడానికి ప్రయత్నిస్తుండగా చెప్పిన వెంటనే తేలేదని ఆమెను పట్టుకుని గోడకు కొట్టి ఆమె ఫ్రిడ్జ్కి వేసి బాధడంతో తలకి తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగమణి శనివారం మృతి చెందింది. పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధం ఉంటుందో ఉండదు, కానీ పవన్ కళ్యాణ్ గారు సామాజిక బాధ్యత తీసుకుని మద్యం లాంటిది తాగద్దురా అని చెప్పగలిగినటువంటి శక్తి ఆయనకుంది. తాగద్దు అని ఆయన చెబితే ఆగేటటువంటి తరం ఇప్పుడు ఆయన మాట వింటున్నారు. జెన్జీ ఆల్ఫా అనేటటువంటి వాళ్ళకి ఇప్పుడు లిక్కర్ అనేటటువంటిది ఒక రొటీన్ మంచినీటి బాటిల్ లాగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి నీతిగా హితబోధ చెప్పగలిగిన పెద్దన్న పాత్రలో, తండ్రి పాత్రలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ లిక్కర్ సొమ్ములతో మనం ఏం బతకాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఏమి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితుల మీద కాస్త క్యాంపెయిన్ చేయగలిగితే బాగుంటుంది.